టెండర్ ఎప్పుడు పిలిచారు, ఎప్పుడు కట్టినారు? చందనోత్సవం జరుగుతూ ఉంటే హడావిడిగా అప్పుడు కట్టి ఈ రివ్యూ లేకుండా సరైనటువంటి డిజైన్ చేయకుండా నాసిరకంగా కట్టడం వల్ల టెక్నికల్ ప్రాబ్లం వల్ల గోడ కూలిందని చెప్తున్నారు కదా. దానికి కారణం ఎవరు అధ్యక్ష? ఇక్కడ కూడా అంతే అధ్యక్ష. నేను కోరేది ఏంటంటే, ఎందుకు అడుగుతున్నానంటే, ఏ ప్రభుత్వానికైనా ఇలాంటి కార్యక్రమాలు దేవస్థానాల దగ్గర లక్షల మంది భక్తులు వచ్చేటువంటి పరిస్థితి, రాత్రి పౌరులు మేల్కొని ఆ దర్శనం కోసం ఎదురు చూస్తారు అధ్యక్ష. అలాంటి భక్తులు వచ్చే మన దేవస్థానాలను అక్కడికి మళ్ళీ రావాలని అందరూ అనుకోవాలి తప్ప, అయ్యా మళ్ళీ బ్రహ్మోత్సవాలు వచ్చినాయి వైకుంఠం ద్వారా దర్శనం అంటే మనం వైకుంఠం పోవాల్సి వస్తుందనే అనే అభిప్రాయం ఏర్పడి ఎవరు వస్తారు అధ్యక్ష? కాబట్టి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఇలాంటి గతంలో ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎప్పుడు జరగలే, ఫస్ట్ టైం జరిగింది. ఇది పూర్తిగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా, ప్రభుత్వ వైఫల్యం వల్లనే జరిగింది అధ్యక్ష. ఇలాంటి మళ్ళీ జరగకుండా భవిష్యత్తులో చర్యలు తీసుకోవాలని మంత్రి గారిని కోరుతా ఉన్నాను. కళ్యాణ్ గారు. సభకు నమస్కారం అధ్యక్ష. అసలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి అధ్యక్ష. ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఎలాంటి సంఘటనలు అయితే జరగలేదు అధ్యక్ష. అవి ఈ ప్రభుత్వం వచ్చాక 2 సంఘటనలు జరిగాయి అధ్యక్ష. తిరుమలలో తీసుకుంటే ఈ జనవరి 9న జరిగింది అధ్యక్ష. 6 ప్రాణాలు పోయాయి, 24 మంది గాయాలయ్యాయి అధ్యక్ష. అసలు ఈ దేశ చరిత్రలోనే స్వాతంత్రం రాకముందు అవ్వచ్చు, వచ్చాక అవ్వచ్చు, తిరుమల దివ్య క్షేత్రంలో మాత్రం ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. అది ఇప్పుడు జరగడం నిజంగా దురదృష్టకరం. ఈ సంఘటన జరగడం నిజంగా ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యము, అలాగే టీటీడీ పాలక మండలి వైఫల్యం క్లియర్ గా కనిపిస్తుంది. ఏర్పాటు చేయడంలో వాళ్ళు ఘోరంగా విఫలమయ్యారు అధ్యక్ష. అలాగే అది ఆ సంఘటన జరగకముందే సింహాచలంలో ఇలాగ 7 చనిపోయారు గోడ కూలి అధ్యక్ష. అసలు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు తిరుపతి విషయం తీసుకుంటే ఆ సంఘటన జరిగిన వెంటనే ఈస్ట్ ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్ లో 2 ఎంఆర్ఓలు పోలీసులకు ఫిర్యాదు చేశారు అధ్యక్ష. ఈ రోజు వరకు ఏ ఒక్కరిపైనైనా బాధ్యుల పైన పోలీసులు చర్యలు తీసుకొని అరెస్ట్ చేశారా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. చేయకపోతే ఎందుకు అరెస్ట్ చేయడంలో విఫలమయ్యారు అని. అలాగే ఈ సంఘటన జరిగిన వెంటనే సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు వెళ్ళి ఆ తిరుమల వెళ్ళి టీటీడీ చైర్మన్, టీటీడీ ఈఓ, టీటీడీ ఏఈఓ 3 బాధ్యులు వాళ్ళ నిర్లక్ష్యం వలన ఈ దుర్ఘటన జరిగిందని చెప్పారు అధ్యక్ష. మరి వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిందని డిప్యూటీ సీఎం గారే చెప్పారు కదా అధ్యక్ష. వాళ్ళ మీద ఏమైనా చర్యలు ప్రభుత్వం తీసుకుందా అని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే టీటీడీ పాలక మండలి సభ్యులు ఈ మరణించిన వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి అనేసి ఆ రోజు డిప్యూటీ సీఎం గారు చెప్పారు అధ్యక్ష. ఎవరైనా చెప్పారా అని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే సౌకర్యాలు కల్పించే బాధ్యత టీటీడీ పాలక మండలిదని సాక్షాత్తు సీఎం గారు చెప్పారు అధ్యక్ష. పాలక మండలి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారని అడుగుతున్నాను. అంతేకాకుండా సీఎం గారు చెప్పారు అధ్యక్ష, 6 చనిపోయారు కదా, వాళ్ళకి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పారు అధ్యక్ష. ఎవరికైనా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చారా మంత్రి గారు చెప్పాల్సిందిగా మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. మరో ముఖ్యమైనది ఏంటంటే, దీనికి బాధ్యుడు అనేసి ఆ జిల్లా ఎస్పీని బదిలీ చేయడం సీఎం గారే చేశారు అధ్యక్ష. బాధ్యత వహించాల్సిన జిల్లా ఎస్పీ అని ఆ రోజు సీఎం గారు చెప్పారు అధ్యక్ష. మళ్ళీ ఎందుకు అధ్యక్ష మొన్ననే ఆ ఎస్పీ సుబ్బరాయుడు అనే ఆయన్ని మళ్ళీ ఎందుకు నియమించారు అధ్యక్ష? అసలు ఎలా నియమించారు, ఎందుకు నియమించారు అధ్యక్ష? అది ఇంకోటి ఏంటంటే, ఈ సంఘటన మరొక ముందే మనం సింహాచలంది చూసాం కదా అధ్యక్ష. ఇందులో ఆ కాంట్రాక్టర్ చెప్పాడు అధ్యక్ష, పైన ఉన్న వాళ్ళ ఒత్తిడి వల్లనే తక్కువ సమయంలో గోడ కట్టాను, ప్లాన్ ని డీవియేట్ అయ్యాను, వాళ్ళు ఒత్తిడి చేయడం వలన అని చెప్పారు అధ్యక్ష. మరి ఎవరు ఒత్తిడి చేశారు? 7 ప్రాణాలు పోవడానికి కారణమైన ఒత్తిడి చేసిన వ్యక్తి ఎవరు? అతన్ని పట్టుకున్నారా, అరెస్ట్ చేశారా? ప్రభుత్వం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. సింహాచలం ఏర్పాట్లకి 5 మంత్రులు కమిటీ ఉన్నారు అధ్యక్ష. హోంమంత్రి గారి స్వయంగా చెప్పేవారు అధ్యక్ష, పిన్ టు పిన్ నేనే అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూశాను అనేసి. మరి అంత చూసినా ఇలాంటి సంఘటన జరగడానికి కారణకులు ఎవరు? వాళ్ళని అరెస్ట్ చేశారా అని మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకో విషయం ఏంటంటే అధ్యక్ష, అసలు హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు అధ్యక్ష. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి అవ్వచ్చు, చందనోత్సవం అవ్వచ్చు, ఇలాంటి ఇష్యూస్ లోనే ఇంతమంది ప్రాణాలు పోతే ఈ రాష్ట్రంలో భక్తుల ప్రాణాలకి రక్షణ ఎక్కడ ఉంది అని నేను అడుగుతున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. ఒకే ఒక ప్రశ్న అధ్యక్ష, ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఇంకొకసారి పునరావృతం కాకుండా అక్కడ ఉండేటటువంటి సిబ్బందిని అలర్ట్ చేస్తూ ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా లేదా? ఎందుకంటే మనుషులు ప్రాణాలు పోయేదనేది ఎవరికి మంచిది కాదు అధ్యక్ష. అలాంటి మేజర్ పుణ్యక్షేత్రాల్లో ప్రజలు దైవభక్తి మీద ఉన్న దీంతో పోయినప్పుడు వాళ్ళు ప్రాణాలు పోవడం అనేది
అసలు మంచిది కూడా కాదు అధ్యక్ష. సో దీనికి సంబంధించి ఏదైనా ప్రణాళిక కానీ ఏదైనా చర్య కానీ తీసుకుంటున్నారా? రెండోది, అక్కడ తిరుమలలో అది జరిగినప్పుడు మరి ముఖ్యమంత్రి గారి పర్యటన ఉండింది కాబట్టి ఎక్కువ మంది పోలీస్ సిబ్బంది అంతా కూడా ఆయన బందోబస్తుకి వెళ్ళిన మాట అందరికి తెలిసిన విషయం అధ్యక్ష. కానీ ఎక్స్ట్రా బందోబస్తు లేకుండా, ఎక్స్ట్రా మనుషులు లేకుండా ఇక్కడ చనిపోయారనే వాదన కూడా వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం? యాక్చువల్ గా అది నిజంగానే అలా జరుగుంటే మాత్రం మళ్ళీ ఇంకోసారి జరగడానికి అది జరగకుండా చూసుకోవాలనేటటువంటిది కూడా తెలియజేస్తాను అధ్యక్ష. లాస్ట్ అంటే ఎండోమెంట్ మీద ఈ టీటీడీ మీద క్వశ్చన్ కాబట్టి కొంచెం డివేట్ అధ్యక్ష. ప్రతి 15 రోజులకు మాత్రమే మెంబర్ కి సెల్ఫ్ లో పోతే దర్శనం ఇవ్వాలనేటటువంటి రూల్ ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు. అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పెడతా ఉందా, టీటీడీ వాళ్ళు పెడుతున్నారా? అసలు అది ఆన్ రికార్డ్ ఉందా, పేపర్ ఉందా, ఏమన్నా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా లేదా? ఇది ఓన్లీ జరుగుతూ ఉందా? అది కూడా కొంచెం క్లారిటీ ఇవ్వనండి మంత్రి గారు. అధ్యక్ష, తిరుమల వైకుంఠ ఏకాదశి రోజు జరిగినటువంటి దుర్ఘటన మీద ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైన వైఖరి తీసుకొని అక్కడ జరిగినటువంటి తప్పులు ఎలా జరిగాయి ఏంటి అనేటువంటిది వెంటనే దేవాదాయ శాఖ మంత్రిగా నన్ను, హోంమంత్రిగా శ్రీమతి వారు అనిత గారిని, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా రెవెన్యూ మంత్రి గారిని అక్కడికి పంపడం జరిగింది. మేము వెళ్ళిన వెంటనే అక్కడ పరిస్థితులను గమనించి ముఖ్యమంత్రి గారికి సమాచారం ఇచ్చాం.